जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते प्रणतजनतापवर्गा कृतरणसर्गा ससिंहसंसर्गा कामाक्षि मुदितभर्गा हतरिपुवर्गा त्वमेव सा दुर्गा। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। శ్రీ దుర్గాయై నమః. మహిషాసురమర్దిని స్తోత్రంలో 13వ శ్లోకం లక్ష్మీదేవి స్వరూపాన్ని చూపిస్తున్నదని, అవిరళ గండగళన్మదమేదురమత్తమతంగజరాజపతే త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే అయి సుదతీ జనలాల సమాన సమోహన మన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. ఇందులో లక్ష్మీపరమైన అర్థం చెప్పుకున్నాం. అయితే కళానిధి అనేటువంటి రెండవ వాక్యంలోని పదానికి కళ అనగా మూలద్రవ్య సమృద్ధి అని అర్థం చెప్పుకున్నాం. అయితే కళానిధి అనే మాట శాస్త్ర ప్రకారంగా చంద్రుడికి కూడా చెప్పబడుతున్నది. 16 కళలకి నిధి అయినటువంటి వాడు గనక చంద్రుడికి కళానిధి అనే పేరు స్థిరంగా ఉన్నది శాస్త్రపరంగా. ఆ అర్థంలో చెప్తే త్రిభువన భూషణ భూత కళానిధి రూప అంటే ముల్లోకాలకి సౌందర్యాన్నిచ్చేది అమ్మవారి యొక్క స్వరూపమే. ముల్లోకాల్లో ఎక్కడా కూడా అమ్మ యొక్క దివ్య సౌందర్యపు ఛాయలు కూడా కనబడం. ఎందుకంటే ముల్లోకాల సౌందర్యాన్ని మించిపోయింది అమ్మ యొక్క సౌందర్యం. అందుకే త్రిపుర సుందరి అని పేరు. ఆ సౌందర్య లవలేశమే ముల్లోకాల్లో ఉన్నది. అందుకు అమ్మ ఎలా ఉన్నదంటే ముల్లోకాలకి అలంకారముగా ఉందిట. అందుకే త్రిభువన భూషణ భూత కళానిధి రూప అనే మాటలో చంద్రుడి వంటి రూపము కలది అని అర్థాన్ని చూపిస్తున్నారు. అంటే చంద్రుడు ఏ విధంగా ప్రసన్నంగా ఉంటాడో ఆ విధంగా ఆహ్లాదకరమైన ప్రసన్నకరమైన మేఛాయలతో ఉన్న తల్లి గనక కళానిధి రూప అని. ఈ మాట చెప్పడంలో ఉన్న పరమార్థం ఏంటంటే జగదంబిక చంద్రకళాస్వరూపిణి, సహస్రార కమలంలో చంద్రకళారూపిణిగా ఉంటుంది. పైగా త్రిభువన భూషణ, 3 భువనములకు భూషణమట. అనగా మన శరీరంలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ ఈ 3 శరీరములకు కూడా కాంతిని ఇస్తున్నటువంటి అసలైన ఆత్మచైతన్య అమ్మవారు. అందుకే త్రిభువన భూషణ భూత కళానిధి అమృత ఆత్మనక్కళాం అని శాస్త్రంలో చెప్తున్నటువంటి మాట. ఆత్మ యొక్క చైతన్యమే అమృతము, అది శరీరాన్ని జీవింపజేస్తున్నది అని. అలా జీవింపజేస్తున్నటువంటి రూపము గనక ఆ సహస్రార కమలాంతర్గతమైన అమృతేశ్వరైన జగదంబ యొక్క రూపమే మన యొక్క శరీరములో ఉన్న 3 శరీరములు అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరం అనే భువనములను పాలించుతూ ఉన్నది. ఇది ఒక అర్థం. అదేవిధంగా ముల్లోకాలకు కూడా శోభాయమానమైనటువంటి అమ్మ యొక్క స్వరూపము చంద్రుని వలె ప్రసన్న భావంతో ఉన్నది. అందుకు కళానిధి రూప అన్నప్పుడు ఆ అర్థాన్ని గ్రహించవచ్చు. ఇక అయి సుదతీ జనలాల సమాన సమోహన మన్మథ రాజసుతే అనే వాక్యానికి మనం నిన్నటి రోజున అర్థం చెప్పుకున్నాం. కానీ మరికొన్ని పాఠాల్లో మన్మథ రాజగతే అని ఒక శబ్దం ఉన్నది. దాని పరంగా అర్థం చెప్పుకుంటే ఎలా వస్తున్నదంటే మన్మథ రాజుకి గతి అయిన దానా అంటే దిక్కైన దానా అని అర్థం. ఇది కూడా చాలా సమంజసమైన అర్థమే. జగదంబ పరంగా చక్కని అర్థం ఇందులో కనబడుతున్నది. మన్మథుడికి గతి అయిన తల్లి. ఎందుకంటే శివుడు కంటి మంటల్లో కాలిపోయాడు మన్మథుడు. అప్పుడు దేవతలందరూ కూడా శరణివేడి రక్షించమంటే అమ్మవారు తన కంటి చూపుల్లోంచి అమృతాన్ని కురిపించి మన్మధుడిని సృజించేట. అలా మన్మధుడిని సృజించి అతన్ని కాపాడింది ఆ తల్లి. అందుకే కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే అని కీర్తిస్తారు ముత్తుస్వామి దీక్షితుల వారు. కాయజాది రక్షణ నిపుణతరే, మన్మథుడు మొదలైన వాళ్ళని కాపాడడంలో నేర్పరురాలా అని. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని లలితా సహస్రనామాల్లో చదువుకుంటున్నాం. శివుడి కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి తిరిగి తన కనుచూపులతో బ్రతికించింది ఆ తల్లి. అలాగ కారుణ్యం చూపించి మన్మథుడికి దిక్కై కాపాడింది గనక మన్మథరాజ గతే అని అర్థం కూడా సరిపోతున్నది. దిక్కైన తల్లి అని అర్థం. ఇది గౌరీదేవి పరంగా చెప్పబడుతున్న అర్థం. మన్మథరాజసుతే అంటే మన్మథరాజుని సుతుడిగా కలిగినటువంటి తల్లి అని లక్ష్మీ పరంగా చెప్తున్నారు. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే మహిషాసురమర్దిని రూపాన్ని మహాలక్ష్మి రూపం అని అంటారు. ఇది ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే మధుకైటవ సంహారం చేసిన తల్లి మహాకాళి, మహిషాసురమర్దనం చేసిన తల్లి మహాలక్ష్మి, శుంభనిశుంభ సంహారం చేసిన జగదంబ మహాసరస్వతి అని. అయితే ఇక్కడ మహాలక్ష్మి మహాసరస్వతి అని చెప్పడంలోనే విష్ణుపత్నిగా చెప్పబడుతున్న లక్ష్మికి, బ్రహ్మపత్నిగా చెప్పబడుతున్న సరస్వతికి ఈ స్వరూపములు భిన్నములు అని చెప్పడం, అందుకే మహాశబ్దం అక్కడ వాడారు. అయినప్పటికీ కూడా ఈ దివ్యమైనటువంటి 18 చేతులతో ప్రకాశించేటువంటి మహిషాసురమర్దిని మాత్రం లక్ష్మీతత్వం ఉంది అందులో.
ఆ లక్ష్మీతత్వ స్వరూపం గనకనే అందులో ఈ లక్ష్మీ స్వరూపాన్ని ఒక శ్లోకం అంతా ఆవిష్కరించారు. అది దీని యొక్క ప్రత్యేకత. అందుకు మహిషాసుర మర్దిని స్వరూపమే ఐశ్వర్యకారకమైన రూపము. ఎంత అసుర సంహారకమో అంతగా ఐశ్వర్యకారకం. అసుర సంహారకం అంటేనే అశుభ సంహారకం. అశుభాలని నెగిటివ్ థాట్స్ అనమాట. అవన్నీ తొలగించి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కలిగించే లక్ష్మీ స్వరూపము మహిషాసురమర్దిని రూపతత్వంలో దాగి ఉన్నది. కొన్ని దేవతాతత్వములతో కొన్ని దేవతాతత్వములు సమన్వయింపబడుతుంటాయి. ఇది తెలియాలంటే ఉపాసనా తత్వం తెలియాలి, దేవతల యొక్క స్వభావం తెలియాలి, బీజాక్షరముల యొక్క నైపుణ్యం తెలియాలి. ఈ నేర్పరితనం ఉంటేనే అప్పుడు దేవతల తత్వం గురించి మాట్లాడచ్చు. అందుకే అన్నమయ్య మాట అంటాడు, దేవదూషకుడై తిరిగేటి వానికి దేవతాంతరములు తెలిసినా అని ఒక మాట అంటాడు. ఎప్పుడు దేవదూషణ చేసేవాళ్ళు అసలు లోతైన హృదయం లేనటువంటి వారు, వాళ్ళకి దేవతల యొక్క వివిధములైన రీతులు ఏమిటో అర్థం కావట్లేదు. ఇక్కడ అలా ఇక్కడ మహిషాసురమర్దిని తత్వంలో లక్ష్మీతత్వం కలిగడం ఏమిటా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మహిషాసురమర్దిని ఉపాసనలోనే ఐశ్వర్యకరమైన లక్ష్మీతత్వం దాగి ఉన్నది. అది ఆ దేవతా స్వభావం. అది కొన్ని దేవతలకి కొన్ని దేవతలతో సమన్వయం ఉంటుంది. అలా లక్ష్మీతత్వాన్ని కలబోసుకున్నటువంటి గొప్ప స్వరూపము మహిషాసురమర్దిని రూపము. అందుకే శాస్త్రవేత్తలు ఈ స్వరూపాన్ని మహాలక్ష్మిగా కీర్తించారు. మొత్తం 18 చేతులతో ఉన్నటువంటి సేవే సైరభమర్దిని ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం అని వర్ణించారు. ఇక్కడ ఇది సైరిభమర్దిని అంటే మహిషాసురమర్దిని అయినటువంటి తల్లిని మహాలక్ష్మిని సేవిస్తున్నాము అని చెప్పడంలోనే మహిషాసురమర్దిని మహాలక్ష్మి తత్వముల యొక్క సమన్వయం గోచరిస్తున్నది. ఆ సమన్వయాన్ని గొప్ప ఉపాసకుడైన రామకృష్ణ కవి ఈ శ్లోకంలో చూపిస్తూ మహిషాసురమర్దిని మహాలక్ష్మిగా ఐశ్వర్యదాయకం అవుతున్నది అన్నారు. ఈ శ్లోకాన్ని భక్తితో అనుసంధానం చేస్తే తప్పకుండా దరిద్రాలు పోయి ఐశ్వర్యం లభిస్తుంది. అది ఈ శ్లోకంలో ఉన్న ప్రత్యేకత. ఇక అటు తర్వాత అమ్మవారి యొక్క సౌకుమార్య స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మహిషాసురమర్దనం చేసిందంటే మహా ఉగ్రమై వీరమైన రూపం ఉంటుంది. కానీ అనేక శ్లోకాలలో సుకుమారమైన భావాన్ని చూపిస్తారు. అయితే భావం తెలియకుండా పాడేవాళ్ళు చదివేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి శ్లోకం కూడా బీభత్సరసం ఉరికిపోయేటట్టుగా మహావీరమైన శబ్దాలతో వీటిని ఒక ఉగ్రంగా చదువుతూ ఉంటారు. కానీ అన్ని చోట్ల ఉగ్రభావం లేదు. ఇక్కడ ఆ తల్లి యొక్క అన్ని భావములు చూపిస్తున్నారు. అందుకే ఆ భావానికి తగ్గట్టు గానం చేస్తే మరింత గొప్పగా ఉంటుంది. అందుకే భావరాగలయాది సౌక్షముచే చిరాయవుల్ కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారు ఎందరో మహానుభావులు అంటారు త్యాగరాజస్వామి వారు. అందుకు భావం తెలిసి దానికి తగ్గట్టుగా రాగం గానం చేయాలి. అంతేగాని సంస్కృత శబ్దాలు ఉన్నాయి, మహిషాసురమర్దిని ఉంది కనుక ప్రతిదీ వేరంగా దూకుతున్నట్టు చదవక్కర్లేదు. ఇది చాలా సుకుమారంగానే తీసుకోవచ్చు. అలాంటి ఒక సుకుమారమైన శ్లోకంలోకి వెళుతున్నాం. కమలదళ మల్లకో మల్లకాంతి కళా కలితాకుల బాలలతే సకల కళా నిచయ క్రమకేళి చలత్కల హంస కులాలికులే అలికుల సంకుల కువలయ మండిత మౌళి మిళద్వకుళాలికులే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మ స్వరూపము బాలలతలా ఉందిట. బాలలత అంటే లేత తీగ అనర్థం. ఒక పూల తీగ లేతగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అంత సుకుమారంగా ఉంది. ఆ సౌకుమారి ఎలా ఉన్నదంటే కమలదళామల కోమల కాంతి కళాకలిత ఆకుల బాలలతే. కమలదళములు అనగా పద్మదళములు, ఆ తామర పూరేకుల యొక్క నిర్మలమైన కోమల కాంతితో సమానమైన ఛాయతో ఉందిట. అలాంటి కళాకలిత అంటే శోభతో కూడిన ఆకుల అంటే కదులుతున్న బాలలతే లేత తీగలా ఉన్నది. ఇది దీని యొక్క భావం. ఇందులో ఉన్న ప్రత్యేకత చాలా ఉన్నది. కమలదళామల కోమల కాంతి కళాకలితాకుల. యోగపరంగా చూస్తే కుండలిని లత, కుండలిని లతనే అపర్ణాలత అంటారు. ఆకులు లేని తీగట, కానీ పద్మాలు ఉన్నాయట. మాతరం పద్మమాలిని. ఆ పద్మములేవి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పద్మం. అలాగే షట్పద్మములు. ఈ పద్మములే ఇక్కడ కమలదళామల కోమల కాంతి. అదొక బాలలతే అంటే సుకుమారమైన తీగ. ఎంత సుకుమారం అంటే బిసతంతు తనీయసి అన్నారు. ఇక్కడ తామరతూడులోని దారం ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారంగా ఉంటుంది. అదే ఇక్కడ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని అని శ్రీ సూక్తం కూడా ఆ శబ్దాన్ని చెప్తుంది. అక్కడ కుల శబ్దానికి అర్థము షట్చక్రములతో కూడిన కుండలిని. అందుకే ఇక్కడ కలితా కుల బాలలతే అనడంలో ప్రత్యేకత. ఇది రాసినవాడు మహా ఉపాసకుడు. పైగా మనకి ఇటువంటి ప్రమాణములు లలితాశాస్త్రంలోనే కనబడుతున్నాయి. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర కులామృతైకరసిక కుల సంకేత పాలిని. ఆ కుల శబ్దానికి అర్థం శాస్త్రం చెప్తున్నది షట్చక్రములకి కులము అని అంటారు. అందుకే కమలదళామల అని చెప్పినప్పుడు
ఒక్కొక్క చక్రంలో దళముల సంఖ్య ఉంటుంది. అలా మారుతూ ఉంటుంది ఆ దళములు. హృదయం దగ్గర 12 దళాల కమలంట, మూలాధారం దగ్గర 4 దళాల కమలం, అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ఆజ్ఞాచక్రం దగ్గర 2 దళాల కమలం. అందుకే కమల దళ అని చెప్పడంలో భిన్న భిన్నముగా మారుతున్నటువంటి దళములతో కూడిన కమలములు, వాటితో కోమలమైన కాంతితో కూడిన కుండలిని కాంతి ఎలా ఉంటుంది అంటే ఒక మెరుపు తీగలా ఉంటుందిట. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం మంది సౌందర్యలహరి. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత అని చెప్పినట్టు మెరుపు తీగలా ఉంటుంది. అందుకే కాంతి అన్నారు ఇక్కడ. అలాంటి కళాకుల చక్కటి శోభలతో కూడినటువంటి బాలలతే అంటే కుండలిని స్వరూపిణమైన ఓ తల్లి అని చెప్పడం దీనిలో ఉన్న భావం. అలాంటి ఉపాసన చేస్తున్న వాళ్ళు హంసలు అనగా యోగులు. అందుకే తర్వాతి మాట సకల కళా నిచయక్రమకేళి చలత్కల హంస కులాలికులే అని వర్ణించడంలో తుమ్మెదులు హంసలు రెండూ చెప్పారు ఇక్కడ. అలాంటి హంసలతో తుమ్మెదలతో కూడి ఉన్నది అని. మామూలుగా చూస్తే అమ్మ విహరిస్తుంటే హంసలు పక్క నుంచి పడుతున్నాయట, పైగా తుమ్మెదలు చుట్టూ వికసిస్తున్నాయి, తిరుగుతున్నాయి అని చెప్పడం. ఇక్కడ హంసలు తుమ్మెదలు అంటే యోగ కేంద్ర శక్తులే తుమ్మెదలు, యోగులే హంసలు. అలాంటి హంసలు ఈ కుండలిని స్వరూపాన్ని ఉపాసిస్తున్నారు. వారి చేత ఉపాసింపబడే కుండలిని స్వరూపిణి అని అర్థం. ఇది అంతరార్థం. ఇక బాహ్యార్థంగా కనబడుతున్న సౌందర్యాన్ని కూడా రేపటి రోజున పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.